మన ఎంట్రీ ఇక్కడ నుంచి అనమాట. మనం ఇప్పుడు తాజ్మహల్లోకి ఎంట్రీ కావాలంటే ఇదే అనమాట మెయిన్ గేట్ వచ్చేసి. ఇక్కడ చూసుకోవచ్చు, మనం చూసుకోవచ్చు. ఫైనల్గా అయితే మనం తాజ్మహల్కి అయితే బోలో హర్ ఎక్దమ్ బోలో झुकेंगे नहीं साला బోలో డైలాగ్ బోలో झुकेगा नहीं साला। మీకు ఇప్పుడు ఒక అతన్ని చూపిస్తా, తను చూడండి. హాయ్ గైస్, దిస్ ఇస్ నిఖిల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆగ్రా. ఈరోజు అయితే మనం ఆగ్రాలో అయితే ఉన్నాము ప్రెసెంట్ అయితే. ఇక్కడ ఇప్పుడు మేమైతే నడుచుకుంటూ అయితే ఇప్పుడు తాజ్మహల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడైతే మేము రోడ్ సైడ్లో ఒక అంకుల్ అయితే మేము ఛాయ్ తీసుకున్నాం. ఈ ఛాయ్ అయితే తాగేసి మనమైతే స్టార్ట్ అయిపోదాం. ఈ అన్న అయితే మనకి వైజాగ్ నుంచి వచ్చారంట. మన ఎమ్మడే వస్తుంది అన్న అయితే. ఇప్పుడు అన్న ప్లస్ అక్క ఇతను వెళ్తుండే కదా, మన ఎమ్మడే అయితే ట్రావెల్ చేస్తుండు మన బైక్ మీదే. ఇప్పుడైతే మనం డైరెక్ట్ తాజ్మహల్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు ఇవి చూసుకోవచ్చు, దీని పేరు అయితే టూటోల్ అంట. ఇవైతే ఇక్కడ చూడడానికి చాలా గమ్మత్తు ఉన్నాయి, చిన్నగా ఉంది. దీంట్లో నార్మల్ అయితే 6 మెంబర్స్ కూర్చోవచ్చు, వెంకల 4 మెంబర్స్, ముందర 2 ప్లస్ ఒక డ్రైవర్. ఇది ఎట్లా అయితేనే లోపలికి ఎంట్రీ, లేదంటే ఉండదు అనమాట. ఇక్కడ ఒక 50 రూపీస్ ఇస్తే మనకి ఇలాంటి కాయిన్స్ ఇస్తారు. మనం ఈ కాయిన్స్ ఎక్కడ ఎలా యూజ్ చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు. అక్కడైతే మనకి చెక్కింగ్ ఎంట్రీ ఉంటుంది. ఈ చెక్కింగ్ చేసేసి ఈ కాయిన్ వాళ్ళు తీసుకొని స్కాన్ చేసేసి ఈ కాయిన్ అయితే మళ్ళీ మనకే రిటర్న్ ఇస్తారు. ఈ కాయిన్ అయితే మళ్ళీ మనం రిటర్న్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా వచ్చి చెక్కింగ్ కోచింగ్. మనమైతే లోపలికైనా ఎంట్రీ అయిపోయినాం. ఇది లోపలికి ఎంట్రీ అయ్యే ప్రాసెస్ అనమాట. మన ఎంట్రీ ఇక్కడ నుంచి అనమాట. మనం ఇప్పుడు తాజ్మహల్లోకి ఎంట్రీ కావాలంటే ఇదే అనమాట మెయిన్ గేట్ వచ్చేసి. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు వీడియోలు ఎట్లా అనిపిస్తుందో కానీ లైవ్లో చూస్తుంటే నాకైతే మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు మనం మెల్లగా లోపలికి అయితే ఎంట్రీ. ఇది కనిపించేది అయితే యమునా నది. మనకి బ్యాక్ సైడ్ అంటే మనకి ఇక్కడ అదో క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ తాజ్మహల్ బ్యాక్ సైడ్ ఉంటుంది అంటే యమునా నది. ఇక్కడైతే ఇప్పుడు ఫుల్ అయితే ఫ్లో అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా. ఇక్కడ నుంచి అయితే అక్కడ వరకు చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఈ గేట్స్ అనేవి మనకి 3 సైడ్ ఉంటుంది. ఇప్పుడు నేనైతే రైట్ సైడ్ గేట్ ఇక్కడ ఉన్నా. ఇటు ఒక రైట్ సైడ్, అక్కడ స్టేట్లో ఒకటి, మనకి లెఫ్ట్ సైడ్లో గిట్ట సేమ్ ఇలాంటి 3 ఎంట్రీస్ గేట్స్ అయితే ఉంటాయి. అప్పట్లో 3 ఎంట్రీస్ ఉండే. ఒక సైడ్ ఏమో మనకి
రివర్ అంటే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాక్ట్ అయితే నేను తాజ్మహల్ బ్యాక్ సైడ్ అయితే వచ్చేసిన, మీకు ఇక్కడ వీడియోలో కనిపించచ్చు. ఇప్పుడైతే ఎండ అయితే ఘోరంగా ఉంది. ఇప్పుడైతే మనం రిటర్న్ బ్యాక్ అయితే ఇంటికి వెళ్తున్నాం. ఇప్పటికీ టైం వచ్చేసి 11:35 అవుతుంది. ఇంకా మేము రూమ్కి అయితే వెళ్తున్నాము. రూమ్కి వెళ్ళి మళ్ళీ ఈరోజు మేము ఢిల్లీకి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఎందుకంటే ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అయితే ఉంది. ఖచ్చితంగా చూడాలని 2:30 వరకు మేము ఢిల్లీకి అయితే ఎట్లయినా రీచ్ అయిపోతాం. ఆల్మోస్ట్ 1 అవర్ అటు ఇటు అయినా పర్లేదు, మ్యాచ్ అయితే మిస్ కాకూడదని ఫిక్స్ అయిపోయినాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా తాజ్మహల్ అయితే మన బ్యాక్ సైడ్ ఉంది. ఇంకా ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ మనం రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేసేసి మన బైక్ తీసేసి ఢిల్లీకి అయితే వెళ్ళిపోదాం. बोलो और एकदम बोलो झुकेंगे नहीं साला, बोलो డైలాగ్ बोलो झुकेगा नहीं साला. చల్ రైట్, ఇప్పుడైతే మనం ఢిల్లీకి అనేది షురూ అయిపోతున్నాం. ఇక్కడ అనమాట మనం ఉన్న హోటల్ ఇది. ఇప్పుడు కరెక్ట్ మేమున్న హోటల్ కాడ నుంచి ఒక 233 కిలోమీటర్స్ ఏముంది మన ఢిల్లీ. ఇక్కడ నుంచి మనం అయితే ఎంత జల్దీ వెళ్ళిపోతే అంత మంచిది. ఆల్మోస్ట్ 4 అవర్స్ చూపిస్తుంది. మేము వెళ్ళే వరకు సగం మ్యాచ్ అయిపోతుంది ఎట్లా అనిపిస్తుంది. మొత్తం పార్కింగ్లో అయితే దగ్గర పెట్టేసేసిండ్రు, అసలు బండి రానియకుండా. ఇప్పుడు ఈ ఆగ్రా దాటే వరకు అయితే చాలా పెద్ద టాస్క్ అనమాట. ఇక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అక్కడ అట్లా వస్తూనే ఉంటారు ఈ ఆగ్రాలో. సారీ, మన ఉత్తరప్రదేశ్ మొత్తం అట్లా, ఆగ్రా అని కాదు, ఉత్తరప్రదేశ్ మొత్తం అట్లానే ఉంది. ఇంత జల్దీ మనము ఉత్తరప్రదేశ్ స్టేట్ దాటేసి ఢిల్లీలోకి ఎంట్రీ అయితే మన రూమ్ కాడ నుంచి తాజ్మహల్కి అయితే ఎంత దూరం లేదు, జస్ట్ అదే అనమాట ఎంట్రెన్స్ అక్కడ కనిపించేది. ఇక్కడైతే శివాజీ మహారాజ్కి అయితే బాయ్ చెప్పేసి మనం ఇంకా రిటర్న్ అయితే ఢిల్లీకి అయితే వెళ్ళబోతున్నాం. ఈరోజు ఢిల్లీ ఆల్మోస్ట్ డెస్టినేషన్ టైం 5 చూపిస్తుంది. మేము మధ్యలోనైనా బ్రేక్ ఖచ్చితంగా తీసుకుంటాం ఎలాగా, ఎందుకంటే బ్రేక్ తీసుకోకుండా వెళ్ళలేము ఈ ట్రాఫిక్లో. మీకు ఇప్పుడు ఒక అతన్ని చూపిస్తా, తను చూడండి. ఇక్కడ ఓలో స్కూటీ వేసుకొని పోతుండ్రు రెడ్ కలర్. ఇతను వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చాడని అడిగినారు. అడిగితే మేము ముందు ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చినాం, ఏడికి వెళ్తుండ్రు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీకి అయితే వెళ్తున్నాం అని చెప్పినాము. చెప్తే హైదరాబాద్ నుంచి ఇంత దూరం నడుపుకుంటూ వచ్చారా ఏంది బండి అని అడిగితే అవునని చెప్పినాము. తను అట్లా చెప్పినంతనే సెల్యూట్ భయ్యా, ఇतना दूर से आए किसे आए ये बाइक पे అంటే డైలీ కిतना కిలోమీటర్స్ చలాతే అని అడిగిండు. అదే మేము డైలీ అరౌండ్ ఒక 500 అయితే ఈజీగా కొడతాము అని చెప్తే సెల్యూట్ భయ్యా అంటుండు. తను చూడొచ్చు మీరు, మాతో మాట్లాడుకుంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యకుంటే వెళ్తుండు. తను చూడండి వీడియోలో రావాలి నాకు ఒకసారి చూపియండి అని తను అటు ఇటు అయితే వెళ్తున్నారు. మనం వాళ్ళ సంతోషాన్ని మనం ఎందుకు కాదన్నాం. కానీ ఒక హెల్మెట్కి దొరికాయా భయ్యా అంటే లోకల్ మే హెల్మెట్ నే బరత్తే భయ్యా అంట. అట్లా ఉంది ఇక్కడ లోకల్ సిటీస్ హెల్మెట్స్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. మనకి ఈరోజు వచ్చిన ఫస్ట్ టోల్ ప్లాజా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది కూడా చాలా పెద్ద ఉంది, 7 ఐ థింక్ 14 గేట్స్ ఏమో, 14 గేట్స్ గల టోల్ ప్లాజా అయితే ఈరోజు మనం క్రాస్ చేస్తున్నాం. ఫస్ట్ అంటే ఫస్ట్ టోల్ ప్లాజా అనమాట. అర్థం ఉందనందిగా ఎంటీ బండి, అది మన వాళ్ళదే. ఇందాక మీకు చూపించినాక వాళ్ళు మనతోనే ట్రావెల్ చేస్తుండ్రు. యాక్చువల్గా వాళ్ళైతే మనతో జాయిన్ అయినరు. కామన్గా చూస్తుంటే మనాలి వరకు అయితే సేమ్ ఉంది, అందుకే మనాలి వరకు కలిసి చేద్దామని అడిగే వరకు నేను ఇంకా సరేలేండి, వాళ్ళిట తెలుగు కాబట్టి ఇంకా నేను ఇంకా నో అని అవకాశం లేక ఇక సరేలేండి అని చెప్పేసిన. వాళ్ళు మన ఎక్కడ వరకు అంటే మనాలిలో ఉన్న వీడియోస్లో ప్రతి ఒక్క దాంట్లో ఉండొచ్చు. ఇంకా మనం ఇక్కడ నుంచి ఢిల్లీ ఒక 180 కిలోమీటర్స్
280 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి ప్రజెంట్. రీచింగ్ డెస్టినేషన్ అవర్స్ వచ్చేసి 5:30 చూపిస్తుంది, ఇప్పుడు 1:24 ఉంది. ఈరోజు చాలా లేట్గా స్టార్ట్ అయిపోయినాం. ఆల్మోస్ట్ 1కి అట్లా స్టార్ట్ అయినాం మేము. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది మేము స్టార్ట్ అయ్యి అంతే. తాజ్మహల్కి వెళ్ళి అక్కడ తిరిగి చూసి వచ్చే వరకు లేట్ అయిపోయింది ఆల్మోస్ట్. దానికోసం మనం లేట్ స్టార్ట్ అయినాం. అయినా ఈరోజు ఎక్కువ దూరం ఏం లేకుండే, జస్ట్ ఒక 300 కిలోమీటర్స్ ఉంది కాబట్టి ఇంకా లైట్ తీసుకున్నాం మేము గిట్ట మెల్లగా వెళ్దాం అన్నట్టుగా. ఇప్పుడైతే మనం ఢిల్లీకి అయితే రీచ్ అయిపోదాం. ఫస్ట్ ఎంత వరకు రీచ్ అవుతుందో చూద్దాం. మధ్యలో ఒక బ్రేక్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే ఈవినింగ్ 5 అవుతుంది అంటే మనం మధ్యలో లంచ్ చేయాల్సింది ఎక్కడనో ఒక్కడ ఆపేసి. ఇక్కడ చూసుకోవచ్చు మన శివుడి విగ్రహం అయితే ఎంత పెద్దగా ఉందో ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా చూడడానికైతే. ఇప్పుడు మనం వెళ్ళే టెంపుల్ అనమాట అది. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఆల్మోస్ట్ అయితే ఢిల్లీలోకి అయితే ఎంట్రీ అయిపోయినాము. ఇక్కడ నుంచి అయితే మనము ఢిల్లీ సిటీ లోపల నుంచి అయితే మనము మొత్తము సిటీ అయితే దాటేస్తున్నాము ఆల్మోస్ట్ ఆల్. ఎట్లా వస్తారా బాయ్ సగం సగము. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి అయితే సిటీ మొత్తం దాటేసి అవతల సైడ్ ఉంటున్నాము, ఎందుకంటే మళ్ళీ సిటీ లోపల ఉంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అదే మేము ఆల్మోస్ట్ సిటీ మొత్తం దాటేసి ఉందామని అనుకుంటున్నా. మొత్తం సిటీ మొత్తం క్రాస్ అయిపోయినాక ఉంటాం ఒకవేళ మ్యాక్సిమము. అప్పుడు వరకు ఒక 60 కిలోమీటర్స్ ఉంది సిటీ ఆ పక్క నుంచి ఆ పక్క పోవడానికి. అక్కడికి వెళ్ళి అయితే ఇంకా మేము టెంట్ వేసుకొని ఏదైనా పెట్రోల్ పంప్లో పర్మిషన్ అడగాలి ఫస్ట్. ఇది చూసుకొని ఢిల్లీ ఇది ప్రెసెంట్ ఇప్పుడు కట్టే ఎగ్జాక్ట్ నేను ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాం కదా, పెద్ద ట్రాఫిక్ ఏం లేదు ఢిల్లీలో మనం అనుకున్నంతగా పర్లేదు. మేము ఇప్పుడు ఎగ్జాక్ట్ సిటీ మధ్యలో నుంచి అయితే ఆపోజిట్ సైడ్కి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే రేపు మార్నింగ్ కొంచెం ఈజీగా ఉంటుంది వెళ్ళిపోవడానికి అన్నట్టుగా మేము ఆ సైడ్ వెళ్ళిపోతున్నాం. అంత పెద్ద అయితే ఇక్కడ చూడడానికి అయితే ఏం లేదు ఢిల్లీలో ట్రాఫిక్. నార్మల్గా బైక్ అయితే ఈజీగా మూవ్ అవుతుంది, మన హైదరాబాద్ దాకా అయితే కదా కాదులేండి. మన హైదరాబాద్లో కనీసం మెదిగిట మూవ్ అవ్వదు.